నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ ఉషా చాలా మంది లాస్ట్ టైం డైట్ కి సంబంధించిన వీడియోస్ అండ్ రెసిపీస్ చేసినప్పుడు ఎక్కువ మంది కామెంట్స్ లో బ్రేక్ఫాస్ట్ రెసిపీ కావాలి మాకు అది కూడా హెల్త్ వైజ్ గా చాలా బెనిఫిట్స్ ఉండాలని అడిగారు సో లావణ్య గారు ఇవాళ మనకు ఒక సెట్ దోశను ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఎస్పెషల్లీ దాంట్లో రాగి పిండితో అని చెప్తున్నారు నేను ఇంతవరకు ట్రై చేయలేదు ఒకసారి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అండ్ దాంతోపాటు హెల్త్ వైజ్గా మనం చూసుకుంటే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ డైట్ ఎవరైతే ఫాలో అవుతూ ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుందో లావణ్య గారి మాటల్లోనే విందాం. నమస్తే లావణ్య గారు. నమస్తే ఉష గారు. ఎస్పెషల్లీ రాగి అనగానే మనకి ఎక్కువ గుర్తొచ్చేది చలువ చేస్తూ ఉంటుంది అని అండ్ దాంతోపాటు ఎవరికైతే ఈ ఎండాకాలంకి సంబంధించి సమ్మర్ సీజన్లో అయితే బాగా ఎక్కువ రాగి జావని తాగుతూ ఉంటాం బట్ రాగి దోశ అనేది ఫస్ట్ టైం నేను వింటున్నాను. అంటే హెల్త్ వైజ్ గా మనం చూసుకుంటే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటారు? రాగి పిండితో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ అండ్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బోన్స్ కి అవసరమైన కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది ఇందులో. అండ్ న్యూ మదర్స్ కి బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ ఈ రాగితో చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్ గా సూప్ చేసుకొని తాగమని చెప్తున్నారు ఇప్పుడు డాక్టర్స్. మిల్క్ ప్రొడక్షన్ బాగుంటుంది రాగి పిండి వల్ల. స్కిన్ కి చాలా మంచిది అండ్ వెయిట్ లాస్ చేసే వాళ్ళకి బాడీలో మంచి ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే రాగితో చాలా బెనిఫిట్స్ ఉన్నాయని తెలుస్తుంది. మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది అండ్ దాంతో పాటు బోన్ కి సంబంధించి స్ట్రెంగ్త్ ఇస్తుంది అనేది చాలా తక్కువ మందికి తెలిసింది. న్యూ మదర్స్ ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళందరూ జావలా అయినా తీసుకోవచ్చు లేదంటే ఇప్పుడు మనం చేసే ఈ సెట్ దోశ ఇలా కూడా తీసుకోవచ్చు. రాగి ముద్దలా తీసుకోవచ్చు. ఎన్నో రకాలుగా మనం రాగిని తీసుకోవచ్చు అండి. రాగితో చపాతీ చేస్తున్నారు ఎన్నో రకాలుగా. ఈ రోజు మనం దోశ అది ఇన్స్టెంట్ గా కూడా మనం చేసుకోవచ్చు. 15 minutes లో మనం దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు బ్యాటర్ ని. ఓకే, మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఓకే, ముందుగా మనం బౌల్ పెట్టి తీసుకోవాలి. ఓకే, రాగి పిండి వేసైనా మొత్తం పడుతుందా? మొత్తం పడుతుంది. అండ్ రవ్వ, బొంబాయి రవ్వ అండ్ 1 కప్పు కర్డ్. ఓకే, మనం దోశకి ఎలా అయితే కలుపుకుంటామో ఇంకా అలా కలుపుకోవాలా? మనం ఇక్కడ ఏంటంటే రాగి పిండి కలుపుకుంటున్నాం అంతే. కొంచెం రవ్వ దోశ లాగా క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయి. ఓకే, మంచిగా కలుపుకుంటూ వాటర్ మిక్స్ చేస్తూ కలుపుకోవాలండి. మంచిగా ఫైన్గా స్మూత్ మిక్స్ వచ్చేలాగా చేసుకోవాలి. ఎందుకంటే రవ్వ వేస్తాము, రవ్వను కూడా కొంతమంది వేయించాలని అడుగుతారు. డైరెక్ట్గా మనం వేసేయచ్చు, ఇబ్బంది లేదు. ఒక 10 minutes మనం పక్కన పెట్టినప్పుడు ఆ రవ్వ మొత్తం మంచిగా కరిగిపోతుంది. ఓకే, ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 10 minutes ఎప్పుడైతే మనం ఇట్లా ఫైన్ కలుపుకుంటామో 10 నిమిషాలు పక్కన పెడితే బ్యాటర్ అనేది మంచి పొంగుతాయి అన్నమాట. ఓకే, ఉండలు లేకుండా చూసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే రాగి పిండి ఎప్పుడైతే మనం కలుపుతూ ఉంటామో ఎక్కువ ఉండలు కనిపిస్తుంటాయి. అందుకే మనం కలిపేటప్పుడే జాగ్రత్త తీసుకోవాలి. అసలు మనం ఇలా కలుపుతూ వేసుకున్నాం అనుకోండి ఉండలు కట్టదు. ఓకే ఓకే, ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. షూర్ మ్యామ్. బ్యాటర్ రెడీ అవ్వచ్చండి, చూద్దాం ఒకసారి. షూర్ మ్యామ్. వెరీ గుడ్ అండి, అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో వెజిటేబుల్స్ వేసుకుందాం. ఓకే, క్యాప్సికమ్ యాడ్ చేయమంటారా? అండి, క్యాప్సికమ్ ముక్కలు, తర్వాత క్యారెట్ తురుము మొత్తమైన హాఫ్, ఆనియన్ ముక్కలు మొత్తమైన వేసాం. ముక్కలు వేస్తూ కలుపుతూ ఉండాలండి. కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. పిల్లలు ఉంటే తక్కువ వేసుకోవాలి, నేను తక్కువ వేస్తాను. లేదంటే పేస్ట్ వేసుకుంటే మొత్తం అందులో కలిసిపోతుంది. ఓకే, తర్వాత జింజర్ తురిమి వేసుకోవాలండి. సరే, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర. ఇవేమి మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదండి, డైరెక్ట్ వేసుకోవచ్చు. ఏ వెజిటేబుల్స్ కూడా అసలు
రాగితో ఇది ఊతప్పం లాగా అన్నమాట. నార్మల్ గా దోశలు వేసుకుంటారు. ఇక్కడ మనం వెజిటేబుల్స్ లో మన బాడీకి కావాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ అందాలి అని అంటే మనం ఇట్లా తీసుకోవడమే మంచిది. ఎందుకంటే పిల్లలు తినరు కాబట్టి మనం బాడీకి కావాల్సిన మినరల్స్ విటమిన్స్ ఇందులో బాగా ఉంటాయి. క్యారెట్, క్యాప్సికమ్, అన్నిట్లలో ఆనియన్, అందుకోసం మనం ఇట్లా తీసుకుంటే బాగుంటది. ఓకే అండి, మనం అన్ని కలుపుకున్నాము. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాము. షూర్ మ్యామ్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. బ్యాటర్ ఇది చాలా పల్చగా ఉండాలండి. ఇది మన థిక్గా ఉంది. మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం పల్చగా ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా పడతాయండి వాటర్. ఇంకా పల్చగా చేయాలా? ఇంకా పల్చగా చేయాలి. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఓకే, పాన్ హీట్ ఎక్కింది అనుకుంటా ఐ థింక్. ఎస్. ఇప్పుడు మనము ఆయిల్ తీసుకుందామండి. ఓకే, ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. ఎవరైతే డైట్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ ఫస్ట్ భయం కదా, మీరు ఆయిల్ అంటున్నారు, మరి దీనికి ఎక్కువ ఆయిల్ పడుతుందేమో కదా, ప్రాబ్లం లేదు అంటారా? పర్లేదండి. యాక్చువల్గా ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఎందుకు అంటే అందులో HDL, LDL అనే కాంపోనెంట్స్ ఉంటాయి. అవి మన బాడీలో ఉన్న ఫ్యాట్ని రెడ్యూస్ చేయడంతో పాటు మన బాడీలో ఉన్న గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా బర్న్ చేసేస్తుంది అనమాట. ఇట్స్ కంప్లీట్లీ హార్ట్ ఫ్రెండ్లీ, అందుకోసం ఇది తీసుకుంటే మంచిది. అండ్ బాడీకి కావాల్సిన ఆరిజినల్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. ఇవి మనకి బాగా హెల్ప్ చేస్తాయి మన బాడీకి. ఓకే, చాలా మంది ఆయిల్ కంటెంట్ అవాయిడ్ చేయాలనుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ బ్రేక్ఫాస్ట్ లో అయితే ఎంత వీలైతే అంత మనం తగ్గించే ప్రయత్నం చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు. కాబట్టి నేను అడిగాను. యాక్చువల్గా డైట్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా చూసే రెసిపీ ఇది. మీరు వెంటనే ఆయిల్ అనేసరికి నాకు ఆ డౌట్ వచ్చింది. తక్కువ తీసుకోవాలండి, తక్కువ మోతాదులో తీసుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే అండి, మనకు ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం ఈ దోశలు వేసుకుందాము. అంటే మనం పిండి కూడా ఎక్కువగానే వేసుకోవాలి. నార్మల్ దోశలకైతే ఒక గరిటెడు సరిపోతుంది. ఇప్పుడు మనం 2.5 వేసాం ఇందులో. ఊతప్పము అండ్ సెట్ దోశ అంటే కొంచెం మనకు లావుగా వస్తే బాగుంటుంది. వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి మనం థిక్గా వేసుకుంటే బాగుంటుంది. దోశ కుక్ అయిందా చూద్దామండి. ఓకే, స్మెల్ మాత్రం అదిరిపోయిందండి. కుక్ అయిందండి, మనం దీన్ని తిప్పి వేసుకుందాము. దీన్ని మరల్చి వేసాక మళ్ళీ మనం క్యాప్ పెట్టొద్దండి. ఎందుకు అంటే కొంచెం క్రిస్పీనెస్ ఉంటుంది. మళ్ళీ మనం ఆవిరికి అది మెత్తబడుతుంది కాబట్టి మనం క్రిస్పీగా అందరికి ఇష్టం కావాలి అండ్ పిల్లలు కూడా క్రిస్పీగా ఉంటేనే తింటారు. ఓకే, దోశ రెడీ అయిందండి. మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని మనం కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుంది. చట్నీ కూడా రెడీ చేసి పెట్టారు. అందరికీ తెలుసు. కొబ్బరి చట్నీ కూడా ఏమీ లేదండి, జస్ట్ పచ్చి కొబ్బరి అండ్ పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం ముక్క, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఎంత సింపుల్ గా చేసుకుంటే అంత బాగుంటుంది మనకి చట్నీ. నాకు బాగా నచ్చింది ఏంటంటే రాగి జావ అనేది ఒకప్పటి కాలంలో బాగా తాగేవాళ్ళం. బట్ ఇప్పటి జనరేషన్ పిల్లలు అసలు రాగి జావ అంటేనే దగ్గరికి రారు. వాళ్ళకి అట్లీస్ట్ మనం ప్రతి ఒక్క పేరెంట్ ఎక్స్పెక్ట్ చేసేది క్యారెట్ తింటే బాగుండు, క్యాప్సికమ్ కర్రీ తింటే బాగుండు, పిల్లలు జీలకర్ర తింటే బాగుండు, మంచిగా జీర్ణం అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. డైజెషన్ కి చాలా మంచి హెల్ప్ చేస్తుంది. ఒక దోశలో ఇన్ని ఐటమ్స్ ఒకేసారి మిక్స్ చేసిస్తే హ్యాపీగా తినేస్తారు పిల్లలు. ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. అండ్ దాంతోపాటు ఎవరైతే డైట్ ఫాలో అవుతున్నారో, ఎవరైతే వెయిట్ తగ్గాలనుకుంటూ ఉన్నారో వాళ్ళకి కూడా ఇది చాలా పెద్ద హెల్ప్ చేస్తుంది. అండ్ మనము బయట నుంచి వచ్చే యానిమల్ మిల్క్ అంటే అందులో ఉండే కాల్షియం కోసమే కదా మనం మిల్క్ తీసుకునేది. మనకి ఇందులో మిల్క్ లో కంటే కూడా ఎక్కువ రాగి పిండిలో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకోసం ఇది వండర్ఫుల్ రెసిపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది వ్యూవర్స్ కి ఇది హెల్ప్ అవుతుంది ఈ రెసిపీ. సో ఎవరైనా సరే ఈ రెసిపీని ఫాలో అవ్వాలి అనుకుంటే
పూర్తి డీటెయిల్స్ మీకు వీడియోలో ఆల్రెడీ లావణ్య గారు చెప్పారు, ఏ ఏ పదార్థాలు తీసుకోవచ్చు అని. దాంతోపాటు ఎవరైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలనుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు తినట్లేదు, ఇలా చేసిస్తే తింటారన్న ఒపీనియన్ కనుక మీకుంటే ఖచ్చితంగా దీన్ని యాడ్ ఆన్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఎవరైనా డైట్కి సంబంధించి కావచ్చు, యోగా క్లాసెస్కి సంబంధించి కావచ్చు, జాయిన్ అవ్వాలి అనుకున్న, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్న, లావణ్య గారి కన్సల్టేషన్ కనుక కావాలి అనుకున్న, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే లావణ్య గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.